సిఎల్పి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ ఎస్సీ వర్గాలకు సంబంధించి 2 సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు. మరోవైపు సిఎల్పి భేటీకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, చందు, ఏదైతే ఎంసీహెచ్ఆర్డీలో సీఎం అధ్యక్షతన అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఏదైతే సిఎల్పి సమావేశం కొద్దిసేపటి కింద ప్రారంభమైంది. అయితే ఈ సమావేశంలో పార్టీ కీలకమైన అంశాలని చర్చిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలను కూడా ప్రజల్లో ఎక్కువ విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి కూడా సుమారు 90% పైగా సీట్లను గెలవాల్సిన అవసరం పార్టీకి ఉందని చెప్పి కూడా, ఎందుకంటే గత 10 ఏళ్ళు కూడా పార్టీ ఏదైతే క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడుతూ వచ్చింది. సో ఈ రోజు క్యాడర్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కువ శాతం 90% సీట్లు గెలిస్తేనే క్యాడర్కి మనం ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు, భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా జరిగింది. దీనికి ఎమ్మెల్యేలకు దీనికి సంబంధించినటువంటి వ్యూహ రచనలు కావచ్చు, లేకపోతే ప్రచారం ఎలా చేయాలనే ఒక అంశాలపై కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే వీటితో పాటు ప్రధానంగా చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే సమగ్ర కులగణనకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ అంశాలపై కూడా మనం ప్రజల్లోకి తీవ్రస్థాయిలో తీసుకెళ్లాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని పనిని, దేశంలో ఎవరు చేయని పనిని ఒక చారిత్రాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకొని చేపట్టింది. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా చేసిందనేది కూడా మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు కూడా ఏఐసీసీకి సంబంధించిన అగ్రనేతలు ఇద్దరిని కూడా ఈ ఫిబ్రవరి నెలలో 2 సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. ఆ 2 సభల్లో ఒకటి రాహుల్ గాంధీని సూర్యాపేటలో ఒక సభ నిర్వహించాలని భావిస్తుంది. అది బీసీకి సంబంధించిన సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చెప్పి కూడా భావిస్తుంది. అలాగే ఎస్సీకి సంబంధించినటువంటి ఒక సభను కూడా నిర్వహించాలని చెప్తుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖార్గేని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్కి వెళ్ళిన తర్వాత ఖార్గేని, రాహుల్ గాంధీని అందరినీ కలిసి కూడా వారైతే సభలకు రావాలని ఆహ్వానిస్తారు. అలాగే ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ అంశం కావచ్చు, అలాగే కులగణనకు సంబంధించిన నివేదికలు 2 కూడా ఖార్గేకి కూడా సమర్పించరాన్నట్టు కూడా తెలుసు. సో దీంతో పాటు కూడా ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఏదైతే వెళ్ళిన రాష్ట్ర నేతలందరూ కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం కావచ్చు, దీంతో పాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం, అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలకు అన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పదవులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిని కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే పార్టీలో మరింత జోష్ వస్తుంది, క్యాడర్లో కూడా జోష్ వస్తుంది, గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని పలు అంశాలను కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లి ఈ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి క్యాబినెట్ పదవులు కావచ్చు, అలాగే కార్పొరేషన్ సంబంధించిన పదవులు కావచ్చు, అలాగే పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన అంశం కూడా డిస్కస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి. సో ఈ రోజు జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ అంశాలన్నీ కూడా ఏదైతే పార్టీని బలోపేతం చేసే అంశం కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో లోకల్ బాడీలో గెలవాల్సిన అంశాలు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించిన అంశం కావచ్చు, పథకాలను ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్లాలనే అంశాలతో పాటు కూడా ఎమ్మెల్యేలు కూడా కొంచెం మంది ఏదైతే మంత్రులపై ఫిర్యాదు చేయడానికి కూడా వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తాం రహస్య భేటీ ఒకటి ఎమ్మెల్యేలకు జరిగింది. సో ఈ నేపథ్యంలో అనిరుద్ రెడ్డి ఒక ఫైల్ని కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఫైల్కి సంబంధించి ఆ మంత్రికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏదైతే సిఎల్పి మీటింగ్లో పెట్టానో కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే దీపాదాస్ మున్షి కూడా ఎమ్మెల్యేలు మంత్రుల మధ్యలో కూడా ఒక పాజిటివ్ వచ్చే విధంగా కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి చెడ్డ పేరుని తీసుకొస్తాయి. సో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలని తర్వాత మాట్లాడదామని చెప్పి కూడా చర్చించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.